ఇక గ్యాస్ ధర మళ్ళీ పెంపు, గ్యాస్ ధర మళ్ళీ పెంపు. ఇన్ని రోజులేమో గ్యాస్ దొరకలేదు. ఇక ఇప్పుడు మనకు తెలుసు కదా, హోటళ్లలో వాడేటువంటి కమర్షియల్ గ్యాస్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ పైన పడ్డది. ఎంత? 29 రూపాయలు పెంచింది. మనకు ఒక గ్యాస్ పైన 29 అనుకుంటాం, కానీ టోటల్గా ఒక్కసారి కనుక మనం లెక్కించినట్టయితే ఉంటే వందల కోట్ల రూపాయల రోజుకి. ఇది నొప్పి తెలవకుండా ఈ ఇంజెక్షన్ వేయడం అంటే ఇక ఇదే చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మనం మొన్నటి వరకు కూడా పెరిగింది, 1-2 సార్లు ఏమో పెరిగినట్టున్నది, 5 రూపాయలు 10 రూపాయలు ఏమో పెరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా 29 రూపాయలు. గ్యాస్ ధర మళ్ళీ పెంపు, డొమెస్టిక్ సిలిండర్పై 29 పెంచిన కేంద్రం నేటి నుంచే ఈ అమల్లోకి వస్తాయట. మరి నేటి నుంచి రాకపోతే ఇంకొక నెలకి పెడతారా? ఎందుకంటే ఇవి పెంచిందే అందుకే, పైసలు వసూలు చేసేదానికి. రేపటి నుంచి అమల్లోకి వస్తాయి అన్నట్టు. దేశవ్యాప్తంగా గృహ వినియోగాలకు ఉపయోగించే ఎల్పిజి సిలిండర్ ధరలు పెరిగాయి. డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్పై 29 పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరుగుదల ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. గడిచిన 3 నెలల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పిజి సిలిండర్ ధర 913 నుంచి 942కు పెరిగింది. అలాగే హైదరాబాద్లోని 936గా ఉన్న సిలిండర్ ధర 969కి చేరింది. అంటే 29 రూపాయలు పెరిగింది ఏ గ్యాస్ పైన. పశ్చిమాసియాలో రేగిన ఘర్షణలు ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించి అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో మొదటిసారిగా మార్చి 7న సిలిండర్ పైన 60 పెంచింది. ఏది? మార్చి 7వ తారీఖున. తాజాగా పెంచిన ధర వల్ల డొమెస్టిక్ ఎల్పిజి విక్రయాలపై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వస్తున్న నష్టాలను మరింత కొంత భర్తీ చేయగలవని పరిశ్రమల వర్గాలు తెలిపాయి. కాగా మేలో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 7 రూపాయలు అంటే 7.5 రూపాయలు పెరిగితే, అలాగే సిఎన్జి ధరలు కిలోకు దాదాపు 6 రూపాయలు పెరిగినాయట. ఇగో ఇది కథ, పెరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు మొదటిసారిగా 60 రూపాయలు పెంచినాయట, అప్పుడు 60, ఇప్పుడు 29, దర్దాపుగా 60ని 29 దర్దాపుగా 90 రూపాయలు పెరిగినట్టే మార్చుకుని ఇప్పటికే. ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఏమున్నదంటే బయట ఇప్పుడు ఉన్నటువంటి ఆ హార్మోజ్ జలసంధి, ఇరాన్ యుద్ధం, అమెరికా ఆర్థిక వ్యవస్థ, రవాణా అస్తవ్యస్తం కావడం, ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా నష్టాలు, ఈ అన్నీ కూడా ఈ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక కారణాలుగా చూపుతూ ఇలా జనాలను ముక్కుపిండేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఈ ప్రశ్నించాల్సినటువంటి ఈ ఎర్రజెండా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనబడతా ఉన్నాయా? పెట్రోల్ డీజిల్ అగ్గిపెట్ట ధర, ఒక అగ్గిపుల్ల ధర పెరుగుతూనే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసేది. అగ్గిపెట్ట ఆటలు ఉంటే రూపాయి పెరుగుతూనే పెద్ద ఇబ్బంది ఉండేది. ఇక పెట్రోల్ ధర చారాన పెరిగినా కానీ అంటే 25 పైసలు పెరిగినా కానీ ఎర్రజెండా పార్టీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఎక్కేది. 29 కాదు కదా, నువ్వు 290 పెంచినా ఇప్పుడు అడిగేటోళ్ళు లేడు, ఉన్నాడు, బయటకు వచ్చి అడిగేటోళ్ళు ఉన్నారు. కేవలం ఏమన్నా ఉన్నట్లయితే ఒక్కరోజు లేకపోతే రోజున్నారు, అంతకన్నా మిక్కిలి ఏముండదు చేసేది వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ నేపథ్యం. సో ఇంకా పెరుగుతుంది. అది మొత్తానికి ఇక 1000 ఆడికి రౌండ్ ఫిగర్ చేస్తారేమో, ఈ మంత్లో రౌండ్ ఫిగర్ చేస్తారు. ఇప్పుడు ఎంత ఉన్నది? ఉన్నటువంటి హైదరాబాద్లో 965 ఉన్నది అంటే ఇంకో 35 పెంచితే అయిపోయాయి. ఇక వచ్చేసరి 35 అవుతుంది. ఒకసారి 60 పెంచిలు, ఇప్పుడు 29 అంటే సగం పెంచిళ్ళు. పోయినసారి 60, ఇప్పుడేమో 30 అనుకోరాదు అటు ఇటుగా. ఇంకా 35 పెంచితే కథం, ఆడికి 1000 రూపాయలు అవుతుంది. ఆర్థిక మండలితో మోడీ భేటీ అట. కాగా ఈ నిర్ణయం రావడానికి ముందే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్ర అనిశ్చితులు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ సంక్షోభం, దేశ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావంపై ప్రధానమంత్రి మోడీ తన ఆర్థిక సలహా మండలితో కీలక సమావేశం నిర్వహించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతినడం, సముద్ర రవాణాలో ఆటంకాలు కలగడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. ఈ అంతర్జాతీయ సంక్షోభ సమయాన్ని తట్టుకుని నిలబడేలా దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వ్యూహాత్మక చర్యలపై ప్రధాని ఆర్థిక నిపుణులతో సుదీర్ఘంగా ఆలోచనలు పంచుకున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల దేశీయంగా తలెత్తే ద్రవ్యోల్బల పరిస్థితులను అదుపు చేయడం, బయటి ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మార్గాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించాలట. ఎట్లా పెరుగుతానో ఏంది, మరి ఎంత పెంచితే బాగుంటుంది, వీటి అందరి కూడా కారణం ఏంటిది అన్నటువంటి దానిపైన ఆర్థిక నిపుణులతో అందరితో మాట్లాడినట. దీనికంటే ముందే, ఈ ధరల కంటే ముందే మీరు చూడండి, ఇంకొక వారం లోపట్ల
జస్ట్ 1 వీక్లో మళ్ళీ ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ పైన పెరగబోతా ఉన్నాయి.